పెద్ద స్క్రీన్ వేసి బాహుబలి సినిమా వేస్తే భలే ఉంటుంది. 0 degrees ఉంది ఈరోజు కూడా. చాలా పిచ్ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సైకిల్ చూడండి, కొద్దిగా టైర్డ్గా ఉంది నాకైతే. అంటే ఏం లేదు, అందరి ముందు ప్లీజ్ లైక్ ద వీడియో. వింటర్ ట్రిప్ లో 3వ రోజు ఈ రూమ్ ని చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాం. సో మొత్తం లగేజ్ అంతా ఇప్పుడు 3 ఫ్లోర్లు కిందకి దించాలి. సో లగేజ్ అంతా సర్దేశామండి కార్లో. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే లియోన్ అంతా నిన్న మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి చూడండి, సూపర్ ఉంది లియోన్. కాకపోతే ఒక 2-3 ప్లేసెస్ వదిలేసాం. సో ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేసి మనం టువార్డ్స్ స్విట్జర్లాండ్ బోర్డర్ అయితే వెళ్ళిపోతాం అనమాట ఈరోజు. సో చాలా చలిగా ఉంది, ఒక 0 degrees ఉంది ఈరోజు కూడా. ఇప్పుడంటే మనకి మోడర్న్ మల్టీప్లెక్స్లో సినిమా థియేటర్లు అన్నీ వచ్చేసినాయి, కానీ ఒకప్పుడు సినిమా థియేటర్స్ ఏం లేవు కదండి. ఇది లియోన్లో యాంఫీ థియేటర్ అనమాట. సో ఇదిగోండి మధ్యలో పెద్ద స్టేజ్లా ఉంది, ఆ చుట్టూరు మెట్లు ఉన్నాయన్నమాట. సో యాంఫీ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, మొత్తం రాక్స్, అసలు చాలా బాగుందండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. కాకపోతే మనకి ఫుల్ ఫాగ్ ఉంది, సో సిటీ వ్యూ మిస్ అవుతున్నాం అనమాట. బట్ ఈ ప్లేస్ మాత్రం సూపర్. పూర్వం రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిగోండి ఇలాంటి ఓపెన్ ఎయిర్ థియేటర్స్లో షోలు, ప్రదర్శనలు అన్నీ చూసేవారు అనమాట. చూడండి ఇది చాలా బాగుంది, అద్భుతమైన రాక్ స్ట్రక్చరు, బోల్డ్ అన్ని స్టెప్స్. లియోన్లో మీరు చూడవలసిన వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. టికెట్ కూడా ఏం పే చేయని అవసరం లేదు. పక్కన ఒక మ్యూజియం ఉంది, అందులోకి వెళ్ళాలంటే డబ్బులు. కానీ ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫ్రీ ఎంట్రన్స్, కార్ పార్కింగ్ మాత్రం డబ్బులు పే చేయాలి. అదిరింది ప్లేస్, చాలా బాగుంది. అక్కడ పైనుంచి ఇదిగో ఇలా నడుచుకుని వచ్చాను. సో ఇక్కడ మన పెద్ద స్క్రీన్ వేసి బాహుబలి సినిమా వేస్తే భలే ఉంటుంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ భలే ఉంది కదా. సో అక్కడ నుంచి అలా మళ్ళీ టౌన్లోకి వచ్చాం. నిన్న గుర్తుందా మనం గైడెడ్ టూర్ చేసాం కదా. మళ్ళీ ఈ కెథీడ్రల్ ఏరియాకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక ఫునిక్యులర్ ఉంటుంది, ఒక ట్రామ్ లాంటిది అనమాట. అది కొండెక్కుతుంది, కొండెక్కేటప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. సో ఆ వ్యూ ఫేమస్ అనమాట లియోన్లో. సో వెళ్ళి అది చూద్దాం. సో ఇదిగోండి అది ఫునిక్యులర్ అనమాట, కొండెక్కే రైలు బండి. ఇప్పుడు ఆ ఫునిక్యులర్ ఎక్కడికంటే ఈ కింద నుంచి నిన్న మనం వెళ్ళని చూసారా బసిలికా, అక్కడికి వెళ్తుంది అనమాట. సో మీరు లియోన్ వస్తే సరదాగా వచ్చి చూడండి. ఇది కూడా ఈ ఓల్డ్ కెథీడ్రల్ పక్కనే ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూసారా ట్రైన్ స్టేషన్ ఉంది, ఇక్కడ వియో లియోన్ అంటే ఓల్డ్ లియోన్ ట్రైన్ స్టేషన్ అనమాట ఇది. సో ఇక్కడికి వెళ్ళి కొండెక్కే రైలు బండి ఎక్కితే కెథీడ్రల్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ఫొటోస్కి కూడా చాలా ఫేమస్ అనమాట ఈ ప్లేస్. సో ఇప్పుడు మనం ఏదైతే రోడ్స్ మీద వెళ్తున్నామో ఇదంతా కూడా ఒకప్పుడు సిల్క్ ట్రేడింగ్కి చాలా ఫేమస్ అనమాట. ఇప్పటికీ కూడా లియోన్ సిల్క్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. పూర్వం రోజుల్లో అయితే యూరోప్ మొత్తానికి ఈ లియోన్ అనేది సిల్క్ ట్రేడింగ్ హబ్గా ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా చూడండి లియోన్ అని కొట్టి చూస్తే సిల్క్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ అని చెప్తుంది అనమాట. సో ఒకప్పుడు ఇవన్నీ సిల్క్ బజార్లు ఉండేవంట, ఇప్పుడైతే పెద్దగా ఏమి లేవు. మెజందు కనూట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ అలాగే ఈ పక్కన కూడా చూడండి పట్టుతో చేసిన కొన్ని క్లోత్స్ కూడా ఉన్నాయి. సో ఈ హౌసెస్ అన్నీ కూడా అప్పట్లో పట్టు పరిశ్రమలో పనిచేసిన కార్మికుల హౌసెస్ అంటే ఇవన్నీ. నిన్న మనకి అసలు సిటీ వ్యూ చూడడానికి ఛాన్సే దొరకలేదు, ఫుల్ పొగ మంచు. చూడండి ఆ కొండపైన మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కెథీడ్రల్. మన వీడియో అక్కడి నుంచే మొదలు పెట్టాం కదా నిన్న. అండ్ చూడండి ఆ పక్కనేమో చిన్న ఈఫిల్ టవర్ లాగా కూడా ఉంది, మినీ ఐఫిల్ టవర్. సో బాగుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ కోర్ట్ బిల్డింగ్ 24 పిల్లర్స్తో ఉంది చూసారా, కోర్ట్ బిల్డింగ్ అది. నేను అవన్నీ మంచులో కప్పడిపోయి అక్కడ నాకు చూపించడానికి కుదరలేదు. అండ్ యువతల పక్కన చూస్తే ఇదిగోండి ఇక్కడ బ్యూటిఫుల్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వెనకాల కూడా హౌసెస్ లైన్ చాలా చాలా బాగుంది. మొత్తానికైతే లియోన్ సిటీ మొత్తం A to Z మనం కవర్ చేసేసాం. చాలా నచ్చింది నాకైతే లియోన్. అంటే ప్యారిస్తో అయితే కంపేర్ చేయకూడదు, ప్యారిస్ తర్వాత ప్యారిస్ అంత సిటీ అని చెప్పాను కదా, అలాగే ఉంది. మళ్ళీ మనం స్విట్జర్లాండ్ హైవే పట్టుకుని ఎక్స్లెబా అనే ఊరికి వెళ్తున్నాం. ఇది స్విట్జర్లాండ్ బార్డర్ దగ్గరలో ఉన్న ఊరు అనమాట. సో ఆన్ ద వేలో సరదాగా ఒక లగ్జరీ స్పోర్ట్స్ షాప్లోకి వచ్చామండి. లగ్జరీ అంటే అలాంటి లగ్జరీ కాదనమాట, చాలా పిచ్ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సైకిల్ చూడండి, 6,400 యూరోలు ఉంది. 6,400 అంటే మీకు ఎంత అంటే ఇండియా రూపీస్లో 5,76,000. ఇది చూడండి దానికంటే ఎక్కువ, అంటే ఇది 6 లక్షల రూపాయలు అనమాట. సో అలా వెళ్ళి చూస్తే ఇక్కడ చాలా సైకిల్స్ ఉన్నాయండి, చాలా సైకిల్స్ ఉన్నాయి. ఇది చూడండి ఇదేమో 3,800, 3,800 ఇంటూ 90 అంటే 3,42,000. సో ఇక్కడున్న ప్రతిదీ చాలా కాస్ట్లీ. అక్కడైతే నేను ఇంకా ఎక్కువ కాస్ట్లీ సైకిల్ చూసానండి. సో ఇక్కడ చూస్తే ఇది ఏకంగా 6,000, అదైతే ఏకంగా 10 లక్షల రూపాయల సైకిల్ కూడా ఉంది. అదనమాట చాలా చాలా లగ్జరీ షాప్ ఇది. డెకత్లాన్ వాళ్ళ సబ్సిడరీ బ్రాండ్ అనమాట ఫ్రాన్స్లో. షూస్ చూడండి, ఆ పైన షూను 200 యూరోలు అంటే 18,000. అండ్ ఈ రేంజ్లో అన్ని ఈ షూస్ అన్నీ కూడా 10,000 పైనే ఉన్నాయి రేట్లు.
చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. చూడండి సైక్లింగ్, ఇంకా రకరకాల స్పోర్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, స్పోర్ట్స్ ఏమంటారు ఎంతూజియాస్ట్స్ అంటారు కదా, స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇవన్నీ వాడతారు అనమాట. ఏంటో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంతా బాగానే ఉందండి. ఎందుకు ఈ సైకిల్స్ అంత ఎక్కువ రేట్ అంటే ఇవి తయారు చేసే మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ వాడతారంట ఇది, అండ్ లైట్ వెయిట్ మెటీరియల్. అండ్ ఈ సైకిల్స్ చేయడం వెనకాల చాలా ఇంజనీరింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మామూలు రోడ్ల మీద వెళ్ళే సైకిల్ ఒకటి, కొండల మీదకి వెళ్ళేది ఒకటి, రాళ్ళు రప్పలో ఎక్కేస్తూ ఉంటారు, కొండలో గుట్టలో ఎక్కేస్తుంటారు, అలాంటి సైకిల్స్ ఒకటి, అన్ని రకాల సైకిల్స్ ఉంటాయన్నమాట. మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కొండల మీదకి డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తారు. సో అలాంటి సైకిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అందుకే ఇంత కాస్ట్లీ. అసలు నేను ఫస్ట్ టైము వచ్చి చూడడం అనమాట 10 లక్షల రూపాయల సైకిల్, 7 లక్షలు 6 లక్షల సైకిల్ చూడడం. అండ్ ఇవన్నీ కూడా ఈ బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్, గేర్స్, దీనికి చాలా రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ కూడా ఉంటుంది. అందుకే ఇవి ఇంత కాస్ట్లీ అనమాట. సో వచ్చేసాం, ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్ బార్డర్ దగ్గర ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ 2 days ఇక్కడే ఉండబోతున్నాం. హౌస్ తీసుకున్నాం ఇక్కడ. సో రోజా వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళారు నెక్స్ట్ 2 daysకి కావాల్సిన మిల్క్, ఎగ్స్, గ్రాసరీస్ అన్నీ తీసుకోవడానికి. కుకింగ్ అంతా కాదు, కుదిరినంత ఇంట్లోనే చేసుకోవడానికి ప్లాన్ అనమాట. ఇంకొక 5 minutesలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. రూమ్ దగ్గరలోనే ఉంది ఇక్కడికి. సో కొద్దిగా టైర్డ్గా ఉంది నాకైతే. అంటే ఏం లేదు, ఒక 30 minutes అలా ఒక కాఫీ తాగితే సెట్ అయిపోతుంది అనమాట. సో అదండి, టైం సాయంత్రం 6 అయింది, ఏదో రాత్రి 10 అయినట్టుగా ఉంది. గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్నాం. సో ఇప్పుడు రూమ్ అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఏరియా పేరు వచ్చేసి ఎక్స్లేబా, స్విట్జర్లాండ్ బార్డర్ దగ్గర అనమాట. సో వెళ్ళిపోయి రూమ్ చెక్ఇన్ చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. రూమ్ అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. చెక్ఇన్ చేసేసామండి ఇంట్లోకి. సో అక్కడలాగా 3 floorలు ఎక్కగలదు, కానీ ఇక్కడ జస్ట్ 1 floor. క్విక్గా చూపించేస్తాను చూడండి. ఇదే జస్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇదిగోండి, ఎంటర్ అవ్వగానే ఇలా ఒక కారిడార్లో ఉంది. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం యాజ్ యూజువల్గా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇదేమో హాల్ అన్నమాట. సో ఈ సోఫా మనకి బెడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇదిగోండి, లగేజ్ అంతా తెచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ ఒక చిన్న టేబుల్ కూడా ఉంది, ఏమైనా గేమ్స్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ నైస్, ఇదిగోండి ఇలా కారిడార్లో ఉంది. ఇక్కడ మంచి స్పేషియస్ రెస్ట్ రూమ్. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంది. బాగుంది. కిచెన్ ఎక్విప్మెంట్ అంతా ఇందులో పెట్టారు. బాగుంది. ఇదిగో వీళ్ళ వీడియోలోకి రామంటున్నారు. ఇదిగో అందరి ముందు స్కిట్ చేస్తున్నారు సరదాగా. ఈ స్టఫ్ అంతా కొనుక్కున్నాం. ఇదిగో కిచెన్ చిన్నగా ఉంది, క్యూట్గా ఉంది, బాగుంది. ఇదిగో తెచ్చిన స్టాకేజెస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. అదే అండి వీడియో. సో స్విస్ ఆల్ప్స్ని అలాగే ఫ్రెంచ్ ఆల్ప్స్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ అందరికి ప్లీజ్ నా ఎల్లో కోట్ నచ్చితే లైక్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎల్లో కోట్ అంటే ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. గంట కొట్టండి.